పోసాని కృష్ణమురళి విలక్షణమైన నటుడిగా తెలుగు చిత్రసీమకు సుపరిచితుడే. కానీ వైసీపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా ప్రత్యర్థులపై గతంలో ఆయన చేసిన విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఆయన తనయుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ముఖ్య నాయకులపై చేసిన విమర్శలు దుమారం లేపాయి. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో పోసాని కృష్ణమురళి వారిపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇప్పుడు అవే ఆయన అరెస్టుకు దారితీశాయి. గతంలో పలు సందర్భాల్లో పోసాని కృష్ణమురళి చేసిన విమర్శలు భిన్నంగా ఉన్నాయి. నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇల్లాలైనా, ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మర్డర్లు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైల్లో చూడటానికి వస్తుంది కదా. వస్తే ఏం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పరువంతా పోగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది నాకు. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మొలకత్కి వెళ్ళారు, బయటకు వచ్చారు ప్రెస్, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన్ని పెట్టారు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారపోశారు. చూడండి, అది ఈనాడులో ఉంటుంది, చూడండి స్పష్టంగా. అమ్మా మేడం, ఒక్క మాట అడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కదా అని చెప్పాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాను, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. అమ్మా, మీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పాపం మీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎందుకమ్మా అదే కాంగ్రెస్ ఎగిరి ఒక తల్లుదని ఎందుకమ్మా జంప్ అయి టీడీపీలోకి వచ్చారు? ప్రజల కోసం అమ్మా. తెలుసుకుంటాను మేడం, తెలుసుకోవాలి, తెలిసి ఉంటే నేను కూడా 10 మంది చెప్తా. మళ్ళీ ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. అమ్మా, రామారావుని చెప్పుతా కొట్టాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు, కొట్టించారు కదా, ప్రజల కోసమేనా అమ్మా? రామారావుని వెన్నుపోటు పొడిచారమ్మా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం కొని రామారావుని ఒక తన్నుదన్ని, అంటే మీ నాన్నని మెడబట్టి గెట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా. రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా. ప్రజల కోసమేనమ్మా. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడేయటానికి, ఆయన రాజకీయ జీవితం నాశనం చేయటానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుకమ్మా, మనకు ఓటేయాలి అని వేరే ఎమ్మెల్యేని కొనబోయాడు కదమ్మా మీ ఆయన. దేనికోసం అమ్మా? ప్రజల కోసమా? ప్రజాస్వామ్యం కోసమా తల్లి? ఇది కాదులేమ్మా. జగన్ గారు ఉన్నారు కదా, ఎలక్షన్లో గెలిచారు, 60 పైన సీట్లు వచ్చినాయి, మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా. ఇక్కడ ఈ మేడం ఉన్నారు కదా, ఇద్దరు అత్తాకోడళ్ళు. ఈ అత్తాకోడళ్ళకి తెలుసు నువ్వు ఎలా తిట్టావు. వాళ్ళు ఏమన్నారు, మా ఆయన మంచోడు అని ఆమె, మా ఆయన ఇంకా మంచోడు అని ఈమె. ఢిల్లీ పారిపోలేదు, పని కోసం ఇచ్చాడని బ్రాహ్మణి. మా ఆయన జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. మా ఆయన జైల్లో ఉండి ప్రజల కోసమే థింక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళే కదండి అన్నం పెట్టడానికి, అన్నం తిని టక్కన మూలకి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్టు కూర్చున్నాడు. ఏంటంటే ఆడు కూర్చున్నారంటే, ఏం లేదు ప్రజల గురించి ఆలోచిస్తున్నాను నేను. చూడండి, మా ఆయన ఇప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళి చూడండి, జైల్లో అక్కడ కూర్చొని నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటున్నాడంట. ఈమె చూసిందంట వాళ్ళ ఆయన ఇట్లా నా ప్రజలు నా ప్రజలని. ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మొగుణ్ణి, అంటే బ్రహ్మిణి గారి మొగుణ్ణి ఎంత అవినీతిపరుడో ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేశారు మీకు, అది ఆమెకు తెలుసు.
ఎన్టీ రామారావు వెన్నుపోటు పుడిచి లాక్కున్నాడు అని అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని. అది తెలుసు, ఇద్దరు ఆడాళ్ళకి తెలుసు వాళ్ళ మొగుళ్ళ గురించి. అంత తిట్టాడు. తిడితే వీళ్ళిద్దరూ ఎంత తెలివిగల వాళ్ళంటే పవన్ కళ్యాణ్ వెల్కమ్ అని పిలిచారు. వెంటనే పరిగెత్తుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. ఎవరు? ఈ పక్క బ్రహ్మిడి గారు, ఈ పక్క భువనేశ్వరి గారు, పక్కనే మన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కనే అమాయకంగా ఎడు చూస్తూ బాలకృష్ణ గారు. ఆ ఫోటో మీరు చూస్తుంటారుగా, జనం అంతా చూశారు. మీ మొగుళ్ళని అంత అమ్మనాబోతులు తిట్టి కబడ్దారని ఎంత ఘోరంగా మీరు రామారావు చంపారు. ఇన్ని మాటలంటే అయినా కూర్చొని పవన్ కళ్యాణ్ టీ తాగుతారా, జ్యూస్ తాగుతారా? నేను అనుకున్నాను ఆయన పిలిస్తే నా మొగుడిని తిడతావా, ఏ హక్కుంది నీకు, ఏ ఆధారాలు ఉన్నాయి అంటావేమనుకున్నాను నేను. బ్రహ్మిణి అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కదా, చిన్నమ్మాయి కదా. నా హస్బెండ్ని ఇలా అంటావా, కబడ్డారంటావు నువ్వు, ఇన్ని క్వశ్చన్లు వేస్తావనుకున్నా. అవే వేయలా. పవన్ కళ్యాణ్ మా ఆయన చాలా అవినీతిపరుడు బలి చెప్పావు. పవన్ కళ్యాణ్ మా ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ మీరు బలి చెప్పారు పబ్లిక్లో. ఇది అన్నారా ఆయనతో? మనోడు చంద్రబాబు కొడుకు కాదా? వాళ్ళ అయ్య సొమ్మిడి కాదా? వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా? వాళ్ళ భార్య సొమ్మిడి కాదా? కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ. హెరిటేజ్ ఇదిగో ఇవన్నీ మీకేది ఇచ్చాను నాన్న, ఇందులో ఉంది. హెరిటేజ్ తీసుకున్నారు. ఇక్కడ ఇదే ఏరియా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది. ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి? చంద్రబాబుతో నాకే సంబంధం, మా అమ్మతో నాకే సంబంధం, నా పిల్లలతో నాకే సంబంధం లేదు. నా పేరు లేదు కాబట్టి వీళ్ళు జైల్లో పెట్టండి, పోతానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్, ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు, మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా? నా తర్వాత నా కొడుకేకి వారసుడు. హెరిటేజ్లో సంపాదించావు, నీ కొడుకేకి వారసుడు, మీ కుటుంబ సభ్యులేగా. అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా? ఈజ్ ఇట్ పాసిబుల్? నీకు తెలియకుండా మీ భార్య హెరిటేజ్లో ఒక డైరెక్టర్ అయిపోయిందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇవేమి కాదు. చెప్పాక లాస్ట్ ఒక క్లైమాక్స్ చెప్తాను మీకు ఒకటి, బిఫోర్ క్లైమాక్స్. ఇలాగా వీడన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు. పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కాళ్ళు బాగొట్టి చేశారు, అట్లా పోసాని గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉన్న పోలీసులు తప్పుకున్నారు దెబ్బ. నేను పక్కోడిని 2 పోట్లు పట్టి అవుట్. మూడోది ఏమంటాం, ఓ రోజు బాధపడతారు, మీరు అదే పోసారి పాపం మంచోడు చచ్చిపోయాడు రా అంటాం. మూడో రోజు అతనికి జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఏ వ్యవస్థనైనా అప్పే నాకేస్తాడు. ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు. అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా? 16, 17 కేసులు ఉంటే అన్ని స్టేలే. నాలాంటి స్టే ఇస్తారు అట్లా అన్ని. ఒరే బుద్ధి లేనుడా రామోజీరావు, వింటున్నావా? నీ చిన్న కొడుకు ఎలా చచ్చిపోయాడు అనారోగ్యంతో, రాహుల్ గారి భార్య ఎలాగ చచ్చిపోయింది. బుద్ధి లేనుడా, ఇంత డౌట్ పెట్టిస్తావా ప్రజల్లో నీ చెత్త పేపర్ ఉందని? ఒక అమ్మాయి చచ్చిపోతే దాని మీద వ్యభిచారం చేస్తావా? రాజకీయ వ్యభిచారం. నువ్వు ఈనాడు అనే పేపర్ పెట్టి ఆ పేపర్లో అక్షరాలని వేశ్యలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. ఎప్పటికైనా సరే ఆ అక్షరాలు వేశ్యలుగా మారాయి, నువ్వు మార్చావు కాబట్టి ఏదో రోజు అక్షరాలు నీకు ఎయిడ్స్ తగ్గి కుళ్ళి చస్తావు. ఒక ఆడకూతురు చచ్చిపోతే హాస్పిటల్లో పాపం రాహుల్ అనేవాడు కన్నీళ్లు పర్యవంతమైతే ఆ కుటుంబం పక్కన ఏడుస్తుంటే అతన్ని కావాలని పంపించారా ప్రభుత్వంలో పెద్దలు? నీ అయ్యా ప్రూవ్ చేయరా? ప్రతి దానికి రాజకీయమేనా? తిట్టి జగన్ని అతను నీకు సిగ్గనేది లేకుండా పోయిందా? ఏమైనా సరే నీ ఫ్రెండు చంద్రబాబు బయటికి తేవాలి.
నిజాయితీగా తీసుకురా, నిజాయితీగా తీసుకెళ్ళు. ఇంత ఘోరమా? నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను. కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గులేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య నీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజంగా నాలుగు ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ జల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నా తెలిసినంత నాకు గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. జల్లి ఏంటి సార్ చెప్తాం? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? ఇక ఇంతకంటే దారుణమని మీరు వెళ్ళలేదా? దారుణమని మీరు వెళ్ళలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా, అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చేస్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుతుంది సార్? ఏం తిరిగితే నా పెయిన్ నాకు వెనక్కి వస్తుంది. ఏ పవర్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెంచి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోపల కాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నిన్నే అనకూడదా? మా ఇళ్ల మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోపరకాడివి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు. ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్?